ఆదిలాబాద్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు విశేషమైన స్పందన వచ్చిందని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున యువత రిజిస్టర్ చేసుకున్నట్టు ఎస్పీ తెలిపారు. దాదాపుగా 12,000కు పైగా రిజిస్ట్రేషన్లు అయినట్టుగా తెలిపారు. ప్రత్యక్షంగా దాదాపు 7,000 మందికి పైగా హాజరయ్యారన్నారు. మొత్తంగా 67 మల్టీనేషనల్ కంపెనీల ప్రతినిధులు జాబ్ మేళాలో ఉద్యోగాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చినట్లుగా తెలిపారు. నిరుద్యోగ యువత ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వచ్చిన వారందరికీ అన్ని వసతులు కల్పించినట్లుగా తెలియజేశారు. 67 కంపెనీల్లో దాదాపుగా 4,000 వరకు ఉద్యోగ అవకాశాలు ఉన్నట్లుగా తెలిపారు. వివిధ రంగాల్లో 2,100 ఉద్యోగాలకు యువతీ యువకులు ఎంపిక కావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈరోజు మనం ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ పట్టణంలో మనం ఈ జాబ్ మేళా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జాబ్ మేళాలో కూడా దాదాపు ఇప్పటివరకు 2,500 to 3,000 యూత్ ఇక్కడ వచ్చి జాబ్ కోసం వచ్చారు. త్వరగా ఇది కూడా స్టార్ట్ అవుతుంది. దాదాపు 60-65 కంపెనీస్ హైదరాబాద్ నుంచి, లోకల్ ఆదిలాబాద్ నుంచి, నిజామాబాద్ నుంచి, కరీంనగర్ నుంచి రావడం జరిగింది. ఇప్పుడు రిజిస్ట్రేషన్స్ కూడా నడుస్తున్నాయి. ఇంకా కూడా కొంతమంది వస్తూ ఉంటున్నారు. త్వరగా ఇది స్టార్ట్ అయిన తర్వాత మన యూత్కి మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే ఇక్కడ ఆదిలాబాద్లో యూత్కి వాళ్ళకి ఒక జాబ్ వాళ్ళకి ఇప్పించాలి. సో దట్ వాళ్ళు కూడా హైదరాబాద్ పోతే అట్లీస్ట్ ఒక జాబ్ నుంచి స్టార్ట్ చేస్తే వాళ్ళకి ఇంకా అవకాశం అక్కడ హైదరాబాద్లో దొరుకుతుంది. మళ్ళీ వాళ్ళు సొంతంగా అక్కడ ట్రై చేసి కొత్త జాబ్ లేకపోతే షిఫ్ట్ కావడం లేకపోతే అదే జాబ్లో ఉండడం వాళ్ళు ట్రై చేస్తే వాళ్ళు కూడా ప్రపంచం ఎట్లా ఉంటుంది తెలుస్తుంది. ఆ ఉద్దేశంతో మనం ఇది జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇప్పటివరకు దాదాపు 2,500 to 3,000 మంది ఉన్నారు, పిల్లలు ఉన్నారు. రిజిస్ట్రేషన్ ఇది అన్నీ కలిపి ఇంకా కూడా వస్తూ ఉంటున్నారు. మనం 5,000-6,000 వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. దాదాపు 2,000 వరకు జాబ్స్ ఉన్నాయి.